Hi, welcome to SV Maths channel. Inter Maths 1 ఏమో trigonometric ratios up to transformations. Exercise 6th C లో థర్డ్ రోమన్లో సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనా, చూడండి. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా అనేది రాకూడదు మనకు సొల్యూషన్లో. ఓకేనా, చూడండి. ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా, చూడండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటాను, ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండిట్లో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీసి చూడండి. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఇంకేం మిగిలింది? 2 సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి, ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎలా ఉంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంచండి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా? కాస్ ఏ కాస్ బి. సో ఆల్ఫా బీటా కదా, మైనస్, అర్థమవుతుందమ్మా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో ఇక్కడ ఏం లేదు, ఫార్ములా వేసాను అంతే. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి, ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో +2లోంచి -1 తీస్తే ఎంత? అర్థమవుతుందా? ఇక్కడ మైనస్, దీన్ని ఇలా వదిలేండి. మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా కదా. +2లోంచి +1 తీసాం, 2 - 1 అంటే 1. సో ఏమొస్తుంది? కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. అర్థమైందమ్మా? ఈ +2 సైన్ ఆల్ఫా సైన్ బీటా అమ్మా, ఇది మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో దీంట్లోంచి ఒకటి తీసేస్తే ఏమవుతుంది? 1 కదా. సో ప్లస్ వస్తుంది కదా, మైనస్ కాదు, ప్లస్ కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఏమవుతుందమ్మా? ఇక్కడ చూడండి ఒకసారి. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఫార్ములా ఇది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ చూడండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ వేస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. చూడండి, ఇది ఎట్లా ఉంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంచండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. చూడండి, ఇక్కడ వేద్దాం. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏబీలో వేయండి, మీకు డౌట్ ఉండదు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో వేయండి. సో ఫార్ములా ఏంటి? కాసుల్లో ఒక ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది ఫార్ములా. సో ఫార్ములా వేసాను చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో కాసుల్లో ఫార్ములా వేసాను. అర్థమైందమ్మా? అంటే ఏంటి? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్, ఇది బీటా కదా, బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఏ, సారీ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా బీటాలు కదా ఏబీలు అంటేను. ఓకే, సో ఇక్కడ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ కాస్ స్క్వేర్ బీటా. సో ఆన్సర్ ఎలా వచ్చింది మనకి? కాస్ స్క్వేర్ బీటా వచ్చింది, ఆల్ఫా రాలేదు చూడండి. ఓకేనా, అర్థమైందా? ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రూవ్ దట్ sin square alpha plus cos square of alpha plus beta plus 2 sin alpha sin beta into cos of alpha plus beta
ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనా? సో మనం ఇచ్చిన వాల్యూ తీసుకున్నాం చూడండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ రెండిట్లో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీసాం. అంటే ఏంటి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకేనా? సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీసినప్పుడు కాస్ ఆఫ్, ఇది ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకేనా? ఇది మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా, -1 ప్లస్ 2. అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ -1 ప్లస్ 2 అమ్మా. సో +1. ఓకే, అంటే ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకేనా? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. సో ఇది ఎలా ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది, అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఇది మళ్ళీ ఫార్ములా రూపంలో ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయాయి. సో కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా. సో నెక్స్ట్ వన్, అందులోనే సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బీటా. సేమ్ ఇందాకట్లాగే అమ్మా, ఇందాక ఆల్ఫా అని ఇచ్చారు, ఇప్పుడు బీటా అని ఇచ్చారు. అంటే మనకు సొల్యూషన్ ఏమొస్తుంది, ఆల్ఫాలో వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఓకే, చూడండి. సో కాస్ స్క్వేర్ ఆఫ్ ఇచ్చింది ఒకసారి వేయండి, కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. ఓకేనా? ఓకే, సో చూడండి, సేమ్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీయండి రెండిట్లో. ఓకేనా? ఇక్కడ ఇది సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీసాం. సో ఇక్కడ కాస్ ఆఫ్ ఏం మిగులుతుంది, ఆల్ఫా మైనస్ బీటా మిగులుతుంది. ఓకేనా? మైనస్ ఏమొస్తుంది ఇక్కడ, 2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. ఓకే, అర్థమవుతుందమ్మా? ప్లస్ ఈ కాస్ స్క్వేర్ బీటా మిగిలింది కదా, అది ఇక్కడ వేసేయండి, ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఓకేనా? నెక్స్ట్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంచండి. దీనికి ఫార్ములా అప్లై చేస్తాను చూడండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి, కాస్ బీటా ప్లస్ పైన ఏమైంది ఇంకా కాస్ స్క్వేర్ బీటా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. చూడండి ఇక్కడ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ఏమవుతుంది, +1 -2 అంటే -1. ఓకేనా? చూడండి, +1 -2 అంటే 2 -2 కదా, -1. ఓకే, అంటే ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. అర్థమైందా? ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. అర్థమైందమ్మా? 2లోంచి 1 తీసాం, -2లోంచి +1 తీసాం, సో -1. ఓకే, ప్లస్ కాస్ స్క్వేర్ బీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఓకే, సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమొస్తుంది, మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి, నెక్స్ట్ స్టెప్లోను మైనస్ బయటికి తీసుకొస్తే అవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది కదా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నానమ్మా. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బయటకు వస్తే అవుతుంది, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఓకేనా? అర్థమైందా? ప్లస్ కాస్ స్క్వేర్ బి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. నెక్స్ట్ మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా
సో ఇది ఎట్లా ఉంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, మళ్ళీ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సో ఆల్ఫా ప్లస్ బీటా, అర్థమవుతుందమ్మా? ప్లస్ కాస్ స్క్వేర్ బి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఓకే, సో నెక్స్ట్ మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో మళ్ళీ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఫార్ములా రాసుకుందాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములాస్ బాగా చదవాలమ్మా. కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఫార్ములా ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ చూడండి బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి బీటా. సో మైనస్తో మల్టిప్లై చేయండి దీన్ని. మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. సో ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్. సో ఏం మిగిలింది ఇక్కడ మనకి? సైన్ స్క్వేర్, సారీ ఇక్కడ ఏ కాదు ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఆల్ఫా బీటాలో కదా ఇక్కడ ఏ బిల్లో వేసాను నేను. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇండిపెండెంట్ ఆఫ్ బీటా కదా ఇది, ఆల్ఫా రాలేదు కదా, బీటా రాలేదు కదా. సో అర్థమైందమ్మా? సో చూడండి ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బీటా. ఓకేనా? సో ఇచ్చింది మనం తీసుకున్నాము. కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీస్తే 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకేనా? సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వేసాం. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో -2 + 1 అంటే ఎంత? -1. సో మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఓకేనా? సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇక్కడ మైనస్ బయటకు తీసుకొస్తాం. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. సో ఇది ఎలా ఉంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫాలో ఉంది. అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, అర్థమైందా? ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. సో మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఫార్ములా. ఓకేనా? సో కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. సో మైనస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్ అయిపోయింది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడతో ఎక్సర్సైజ్ 6th కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, సరే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.